హాయ్. రౌడీ రత్న క్లైమాక్స్ ఫైట్ అయితే ఎర్రగా తీయేశారండి. వీళ్ళు టీం వర్క్ అయితే యంగ్స్టార్స్ది ఖచ్చితంగా అదుర్స్ అంతే. ఫైట్ అయితే అబ్నార్మల్గా రాలేదు. క్లైమాక్స్ ఈ మూవీకే చాలా ఒక కీలకమైన సబ్జెక్ట్ ఆగిపట్టు. అదేవిధంగా చిత్రాన్ని ఇన్ని రోజులు ఓపిక్గా పేషెన్సీగా కో డైరెక్టర్గా ప్రొడక్షన్ మేనేజర్గా చాలా ఓపిక్గా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆర్టిస్టులను కానీ ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ ఈ షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి కారణం మన నరేష్ యాదవ్ గారు, కో డైరెక్టర్ గారు, ప్రొడక్షన్ మేనేజర్ గారు. ప్రత్యేకంగా హీరో సలాం గారు, సెకండ్ హీరో సెకండ్ విలన్ శివ గారు, శివ గారు, ఏడీ గారు మేడంకి అయితే కావ్యమ్మకి వేరే ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఆల్రెడీ అవకాశం వచ్చింది మేడం. మీ డెడికేషన్ వర్క్ చూసి సో చాలా డెడికేటెడ్. నెక్స్ట్ మ్యాక్సిమం రేపు ఎల్లుండిలో గుమ్మడికాయ కూడా కొట్టేసి ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా పోయి ఉంది. ఎడిటింగ్ జరుగుతూ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా పూర్తి చేసుకుని త్వరలో మీ ముందుకు వస్తుంది. మా టీంని మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న సినిమాల్ని కాపాడుకుందాం, చిన్న సినిమాల్ని రక్షించుకుందాం. యంగ్ అండ్ డైనమిక్ యూత్ ఐకాన్స్ మొత్తం అయితే న్యూ కమల్స్ అనుకున్నాం, కానీ ప్రతి ఒక్కరి యాక్షన్ అయితే అబ్నార్మల్ లేదు. ఇందులో నాకు రాయుడు క్యారెక్టర్ అనేది చాలా 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 చక్కగా ఉంది. నేను నటించిన 25వ చిత్రం అండి ఇది, రౌడీ రత్న. నా క్యారెక్టర్ అయితే డిఫరెంట్గా ఉందండి, అంటే డిఫరెంట్ షేడ్స్లో ఉంటుంది. ఒంగోలు ఆర్టిస్ట్ ఫర్హానా గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు పెర్ఫార్మెన్స్. సో మా యొక్క ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ప్రతి ఒక్కరూ అభిమానించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ త్వరలో మీ ముందుకు థియేటర్స్లో వస్తున్నాం. రౌడీ రత్న సినిమా రక్షితి రక్షిత. జై కళామాతల్లి, జై హింద్.